ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మరొకసారి మనం ఇలాగ దేవుని వాక్యంతో కలుసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుడికి స్తుతి చెల్లిస్తున్నాను. మరి మీరు ఈ వాక్యములు వింటూ ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ దేవునికి మరింత దగ్గరగా జీవిస్తున్నారని నమ్ముచున్నాను. ఈ దినము వాక్య భాగంలో నుండి మనము యాకోబు రాసిన పత్రిక కనుక చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే 19వ వచనంలో రెండు విషయాలను దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని ఉన్నదంటే ఇక్కడ వాక్యము, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతులు ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడునై ఉండవలెనని దేవుని వాక్యం సెలవిస్తుంది. సాధారణంగా మనం గమనించినట్లయితే మనలో ప్రతి ఒక్కరము కూడా మాటలాడటానికి తొందరపడేవారిగా, వినడానికి ఇష్టం లేని వారిగా మనం కనబడుతూ ఉంటాము. కానీ దేవుని వాక్యం చెప్తుందా అంటే మనము మాట్లాడటానికి నిదానించాలి, వినటానికి వేగిరపడాలని చెప్తూ ఉంది. మనం గమనించినట్లయితే దేవుడు మనకు రెండు చెవులను, అంటే ఎక్కువగా వినమని, ఒక నోరుని అవసరమును బట్టి ఇతరులకు మేలుకరమైనది, దీవెనకరమైనవి మాట్లాడడానికి ఒక నోరును అనుగ్రహించాడు. కాబట్టి ఎందుకంటే ఈ నోటితో అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల కొన్ని శ్రమలను, కొన్ని ఇరుకులను, కొన్ని ఇబ్బందులను, కొన్ని అవమానాలను మనం కొని తెచ్చుకునేవారిగా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉంటాము. కానీ అవసరమును బట్టి ఇప్పుడు నేను మాట్లాడవచ్చా లేదా, ఇప్పుడు నేను మాట్లాడడానికి సమయమేనా అని చెప్పి ఎవరైతే ఈ నోటిని అవసరమును బట్టి లేదా మాట్లాడడానికి నిదానించి అవసరమును బట్టి మాట్లాడినట్లయితే అది చాలా దీవెన కారణముగా, అందుకే దేవుడు మనకు నోరునిచ్చాడు. మన నోరు మనకు దీవెన కారణంగా ఉండాలి, మన మాటలు మనకు దీవెన కారణంగా ఉండాలి, ఇతరులు కూడా దీవెన కారణంగా ఉండాలి.